దానమే నిజమైన సంపద. విజయనగరం అనే పట్టణంలో శ్రీనివాస్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి సంపద ఎంతో ఉన్నా హృదయంలో కరుణ ఇంకా ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ తన ఇంటి గేటు దగ్గర పేదవాళ్లకు అన్నం పెట్టడం అతని అలవాటు. మన దగ్గర ఉన్నది మనది కాదు, అవసరంలో ఉన్నవారికి ఇచ్చేందుకే మన దగ్గర ఉంటుంది అని అతని నమ్మకం. ఒకరోజు వర్షంలో తడుస్తూ ఒక వృద్ధుడు శ్రీనివాస్ ఇంటి ముందు వచ్చాడు. అతనికి ఆకలి, జ్వరంతో వణుకు. శ్రీనివాస్ అతన్ని వెంటనే లోపలికి తీసుకెళ్లి పొడిబట్టలు ఇచ్చి వేడి భోజనం పెట్టాడు. వృద్ధుడు కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. బాబూ, నాకెవ్వరూ లేరు, ఈ లోకంలో మానవత్వం ఉందని నువ్వే చూపించావు అని ఆశీర్వదించాడు. కొద్ది రోజుల తర్వాత అదే వృద్ధుడు ఊరి పంచాయతీ అధికారి అని తెలిసింది. అతను పేదల కోసం ఒక పథకం ప్రారంభించాడు. శ్రీనివాస్ దానానికి చూపిన మనసును చూసి అతన్ని ఆ పథకానికి నాయకుడిగా నియమించాడు. అలా శ్రీనివాస్ తన సంపదతో మాత్రమే కాకుండా తన సేవతోనూ ఎంతోమందికి ఉపయోగపడే అవకాశం పొందాడు. ఈ సంఘటన ద్వారా ఒక విషయం స్పష్టమైంది. దానమంటే డబ్బు ఇవ్వడం కాదు, అవసరంలో ఉన్నవారికి మనసుతో సహాయం చేయడమే నిజమైన దానశీలము. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక తెలుగు కథల కోసం ఏఐ తెలుగు స్టోరీస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.